హే గాయ్స్, సో అండమాన్ డైరీస్ పార్ట్ 4 వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాం. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు. సో అందరు రెడీ అయిపోయి హోటల్ నుంచి వెళ్తున్నాం అన్నమాట బీచ్కి వెళ్ళాలంటే మనం బోట్లో వెళ్ళాలి. అయ్యో రామా, నాకు ఐడియా తక్కువ లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్. జెట్టి దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ మనకి ఏమేం రైడ్స్ ఉంటాయి, ఏమేం చేయొచ్చు అని చెప్తున్నారు అనమాట. మేమైతే 10 రైడ్స్ బుక్స్ చేసుకున్నాం. ఎవరికి ఊరికే రావు. పైకి వచ్చే లక్షణం ఒకట్లేదు. రాత్రి 2ంటికి పడుకోవడం, పొద్దున్నే 10ంటికి లేవడం. మా బోట్ రావడానికి టైం పడుతుంది కాబట్టి అందరం అలా కూర్చొని ఉన్నాము. ఆ అందానికి, ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి? అది సో ఫైనల్లీ మా బోట్ వచ్చేసింది. మా బోట్ పేరు మూన్ టైడ్ అంట. మేము అందులోకి ఎక్కేస్తున్నాం. మాకు భలేగా బోట్ పార్ట్నర్స్ కూడా తెలుగు ఫ్యామిలీ వాళ్ళే దొరికారు. వరంగల్ నుంచి వచ్చారంట వాళ్ళు. నేనున్నారా? ఏంటిది చిన్నపిల్లల ఏడుస్తా? వేసుకోవాలి నాన్న ఇవి. పాప మా బుడ్డోడికి లైఫ్ జాకెట్స్ అస్సలు నచ్చలేదు. అందరినీ పీకేమంటున్నాడు, వేసుకోవద్దంటున్నాడు. అందుకే ఏడుస్తున్నాడు. మాకు టోటల్ 40 minutes పట్టింది బోట్లో ఎలిఫెంట్ బీచ్కి రీచ్ అవ్వడానికి. బోట్లో మాత్రం అసలు బీభత్సంగా జర్నీ చేసామన్నమాట. ఫుల్ వాటర్ పడ్డాయి మీద. ఫైనలీ ఎలిఫెంట్ బీచ్కి వచ్చేసాం. లైఫ్లో ఇంకా కాంప్రమైజ్ అయ్యేదే లేదు. ఎన్నో వదులుకొని ఇక్కడికి వచ్చాను. మాకు అసలు ఈ బోట్లో నుంచి దిగాలంటే తల ప్రాణం తోక్కొచ్చింది. అయ్యో అయ్యో అయ్యయ్యో. రాధిక 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 ముందుక వెనకక కిందిక మీద. సో ఇక్కడ మీరు చూసేవన్నీ రైడ్స్ అనమాట. అవే మేము రైడ్ చేయబోతున్నాం.
వీళ్ళైతే ఏడకపోయినా గవ్వలేరుకోవడమే, ఎన్ని ఏరుకున్నా వీళ్ళకి సరిపోవు అనుకుంటా. సో అందరం స్విమ్ వేర్లోకి మారిపోయాం. రైడ్స్ చేయడానికి అందరు సిద్ధంగా ఉన్నారు. యుద్ధానికి సిద్ధంగా అండి. సమర సంకం నేను ఇక్కడ మాకు స్నార్క్లింగ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారనమాట. ఓన్లీ నేను, మా మమ్మీ, అత్తయ్య చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ స్మైలీ కూడా అనుకుంది కానీ పాపం భయమేసింది బిడ్డకి. హ్యాపీ దివాలి. దానికి ఇంకా టైం ఉందిగా. నీకు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. మా మమ్మీ అయితే లోపలికి వెళ్ళక ముందే ఫుల్ భయపడుతుంది. ఉంటది అలాగే ఉంటది, ముందు ముందు ఉంటది నీకు. మమ్మల్ని అయితే ఆ సీ మధ్యలోకి తీసుకెళ్ళి చూపించారనమాట లోపల అక్వాటిక్ లైఫ్ మొత్తం. అదంతా కవర్ చేయలేకపోయారు కానీ ఇట్ వాస్ సూపర్ గుడ్ ఎక్స్పీరియన్స్. నిజంగా బాగున్నాయి లోపల అక్వాటిక్ లైఫ్ మొత్తం. అండమాన్కి వెళ్తే కనుక కంపల్సరీ యాక్టివిటీస్ అన్నీ చేయాలి, కాజ్ వేరే చోట ఇంత మంచి ఛాన్స్ దొరకదు. నేను నమ్మొద్దురా, అడుగు తీరు. నేను మా అత్తయ్య ఓకే వెళ్తున్నాం కానీ మా మమ్మీ స్టార్టింగ్లోనే భయపడి లేచిందనమాట. అందుకని నన్ను మా అత్తయ్యను ఒకసారి మా మమ్మీని విడిగా తీసుకెళ్ళారు. సో అలా మేము ముగ్గురం విడిపోయాం. సో ఫస్ట్ నేను మా అత్తయ్య అయిపోయి వచ్చేసామన్నమాట. మా మమ్మీ నెక్స్ట్ మా వెనకాల వస్తుంది. నాకేం కనపట్టలేదు. బాగుందా ఎక్స్పీరియన్స్? ఎట్లుంది? Fantastic, superb, mind-blowing, unbelievable. అందరూ ఇవ్వండి. అది జాకెట్ లైట్ జాకెట్ ఇప్పుడు నువ్వు కూడా. సో మా నెక్స్ట్ రైడ్ సోఫా రైడ్ అనమాట. ఇది మేము నలుగురం చేసాము. మా డాడీకి అయితే ఏ సపోర్ట్ లేదు, జస్ట్ అట్లా నించున్నాడు వెనక. వెళ్ళేటప్పుడు చూడాలి ఓ అని మొత్తుకున్నాడు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. అసలు అన్నిట్లో కంటే బనానా రైడ్ హైలైట్ అనమాట. మా చెల్లికి భయం, పడేయద్దు అని చెప్పినా కూడా వాళ్ళు తీసుకొచ్చి పడేశారు. పటాక్. ఇక్కడ మా చెల్లి రియాక్షన్ ఏంటంటే, సత్యరెడ్డి
నెక్స్ట్ రైడ్ జెట్ స్కీ రైడ్ అనమాట. ఇది ఓన్లీ నేను మా మమ్మీ చేసాము. ఇంకా దీంతో మా రైడ్స్ అయిపోయినాయి. మేము కూడా అందరం మా అవ్యను ఆడుకుంటున్న ప్లేస్కి వచ్చేసి కూర్చొని కాసేపు అలా ఎంజాయ్ చేసాము. సాంప్రదాయిని సుప్పిని సుఖ పూసని సో ఎలిఫెంటా బీచ్ అయిపోయి అందరం డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకొని అగైన్ బ్యాక్ టు హోటల్ అనమాట వచ్చేసాం. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. సో హోటల్కి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి సాయంత్రం పూట కాలాపత్తర్ బీచ్కి వెళ్దాం అనుకున్నాం. జస్ట్ 5.5 కిలోమీటర్సే. ఇంకా మా మమ్మీ అత్తయ్య వాళ్ళు ఫుల్ టయర్డ్ అయిపోయాము, మా వల్ల కాదు అనేసారు. సో మేము ఒక్కలమే వెళ్ళామన్నమాట. అదేంటో ఇలా వెళ్ళంగానే అలా వర్షం స్టార్ట్ అయింది. జస్ట్ అక్కడ నించొని ఒక్క వీడియో తీసుకున్నామో లేదో టపటపా వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. టూర్ మొత్తంలో షార్టెస్ట్ విజిట్ ఏంటి అంటే కాలాపత్తర్ బీచ్. జస్ట్ ఇలా వెళ్ళి అలా వచ్చేసాము. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా. సో ఇంకా ఆ రోజు నైట్ హోటల్లో అందరం ఒక రూమ్లో చేరి మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇట్స్ ది ఎండ్ ఆఫ్ ది డే. ఇంకొంచెం గ్లామర్ మెయింటైన్ చేస్తే హీరో అయిపోవచ్చు. మా డాడీ యాజ్ యూజువల్ నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ సన్ రైజ్ని కవర్ చేయడానికి వెళ్ళాడు. సో దీంతో హ్యావ్లాక్ ఐలాండ్ 2 days అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ డే నీల్ ఐలాండ్కి వెళ్తాము. అక్కడ ఎలా తిరిగి ఎలా ఎంజాయ్ చేసామో నెక్స్ట్ వీడియోలో చూద్దరు కానీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.